హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ అయితే ఎలాగున్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే మనకైతే యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్ పెట్టుకోవడానికి అప్లై చేయడానికి అయితే వచ్చేసింది. చూడండి, అప్లై నౌ కొట్టిన తర్వాత ఫస్ట్ స్టెప్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. చూడండి, స్టార్ట్ అయితే చేస్తాము. ఈ యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ ఇవి మొత్తం చదువుకుని టిక్ కొట్టండి. చదవకపోయినా పర్లేదు. యాడ్సప్ కొట్టేసిన తర్వాత చూడండి, ఇది రన్ అవుతుంది. ఇంకా సెకండ్ స్టెప్ కూడా అదే, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ స్టార్ట్ చేద్దాం. చూడండి, మీరు కూడా నాకులాగైతే తప్పు ఇక్కడ అస్సలు చేయకండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, గూగుల్ అకౌంట్. యాడ్లు రన్ అవుతున్నాయి ఇంతకుముందు 2 months నుంచి. నాకు తెలియక నేను ఫస్ట్ ఆప్షన్ అయితే నొక్కేసాను. దానివల్ల మళ్ళీ తేడా వద్దు అనుకున్నాను. చూడండి, వీడియో అయితే స్పీక్ చేయకండి, ఫుల్గా అయితే చూసండి వీడియోని. మనమైతే ఫస్ట్ ఆప్షన్ అయితే ఇలా నొక్కంగానే మీరైతే ఫస్ట్ ఆప్షన్ అయితే నొక్కకండి. ఇలా మీకు అడ్రస్, మీ గూగుల్ అకౌంట్, యాడ్సెన్స్ అకౌంట్ ఉంటుంది కదా, దాంట్లోకి అయితే వచ్చేస్తుంది మీ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ అడ్రస్తో సహా. చూడండి, ఫుల్గా అయితే చూడండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా అవసరపడుతుంది, మీకు అవసరం అవుద్ది వీడియో అయితే. ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. దీంట్లో ఏమీ లేదు ఫ్రెండ్స్, మీరు మీ అడ్రస్ ఇవన్నీ పెట్టండి. అడ్రస్, పోస్ట్ కోడ్ ఇవన్నీ కరెక్ట్గా పెట్టండి. కంట్రీ అన్నీ, అడ్రస్ అంటే తెలుసు కదా, మొత్తం పెట్టండి. మీ ఫోన్ నెంబర్ కూడా లాస్ట్న యాడ్ చేయండి. అన్నీ మంచి పనిచేసే నెంబర్ అయితే ఇవ్వండి. ఆఫ్లైన్ నెంబర్లు అయితే ఇవ్వకండి. కొంతమంది అలాగే చేస్తారు. దానివల్ల అయితే మనకి ఇది గూగుల్ నుంచి అది పిన్ వస్తుంది కాబట్టి మన అడ్రస్ ఏమైనా తేడాగా పెడితే మళ్ళీ మనకి రాదు. ఇవన్నీ చేసిన తర్వాత క్లారిటీగా చూసుకుని, లేకపోతే మీకు తెలియకపోతే మీ పెద్దోళ్ళతో ఎవరితో అయినా అడ్రస్ రాపించండి ఫ్రెండ్స్. మర్చిపోకండి, మీరు ఆ తప్పు మాత్రం చేస్తే ఆగిపోద్ది అది గూగుల్ పిన్ రావడం. అయితే మానిటైజేషన్ అయినా కూడా మీకు వేస్ట్ అయినట్టు ఉంటుంది. అడ్రస్ ఇవన్నీ చూసుకుని పెట్టండి జాగ్రత్తగా. నేను మరీ అయితే చెప్తున్నాను. మరిన్ని వీడియోస్కి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకైతే తెలుగు నాలెడ్జ్ మొత్తం చెప్తాను మీకు తెలిసినంత మాత్రం నాకు తెలుసు, కానీ మీకు బయట విషయాలు తెలుస్తుంది. నాకేమో ఇలా యూట్యూబ్లో విషయాలు అయితే తెలుస్తాయి, అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకులాగైతే తప్పు చేయకండి. మీకు ఆల్రెడీ గూగుల్ అకౌంట్ సీన్స్ క్రియేట్ అయ్యి ఉంటే సెకండ్ స్టెప్ నొక్కండి. అవ్వకపోతే మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ స్టెప్ నొక్కండి. నేను మర్చిపోయి మిస్టేక్ చేసి అయితే ఫస్ట్ స్టెప్ అయితే కొట్టేశాను. వీడియో అయితే చూసండి ఫుల్గా అయితే, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. చూడండి, అడ్రస్ మొత్తం ఇచ్చేసుకున్న తర్వాత మనం జాయిగా ప్రాసెస్ చేయాలి. ముందులో అయితే అందుకని నేను స్లోగా పెడుతున్నాను. అడ్రస్ అయితే మొత్తం క్లారిటీగా పెడుతున్నాను, ఎక్కడ మిస్టేక్ లేకుండా, పోస్ట్ కోడ్తో సహా ఇవన్నీ. అలాగే మీ విలేజ్ అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2, టౌనా, సిటీయా, ఇవన్నీ పోస్ట్ కోడ్ ఇవన్నీ ఉంటాయి. దాంట్లో మీకు తెలియకపోతే మీ పెద్దోళ్ళు ఎవరైనా దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఇంతకాలం చేసింది వేస్ట్ అయితే అయిపోద్ది. అందుకనే మానిటైజేషన్ అయితే ఇంక మన ఛానల్ వీడియోస్ అయితే అందరికైతే వైరల్ అవుతూనే ఉంటాయి ఫ్రెండ్స్, అదొకటి మర్చిపోకండి. మ్యాక్సిమం మీకు వైరల్ అవ్వాలంటే వీడియోస్ డైలీ 1 వీడియో అయినా పెట్టండి. అలాగే షార్ట్స్ కూడా, షార్ట్స్ ఏముంది ఫ్రెండ్స్, కొద్దిగా వైరల్ అవుతాయి. అలాగే ఫుల్ వీడియోలే చాలా కష్టంగా అవుద్ది. మీకే కాదు అందరికీ అంతే. మంచి కంటెంట్లు నన్ను ఎత్తుక్కోండి. కంటెంట్ ఉంటేనే వస్తున్నారు ఛానల్లోకి అయితే సబ్స్క్రైబర్లు అయితే. మనం కూడా సెకండ్ ఛానల్ అయితే రన్ చేద్దామని అయితే ఐడియా వచ్చింది మనకి. ఇంకా 3K మనకి దగ్గరలో అయితే ఉన్నారు. ఇంకో 40 members వస్తే 3K అయితే 3K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోతారు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే వీడియో కొద్దిగా లాంగ్ ఉంటుంది చూడండి, కానీ అర్థం అవ్వాలి కదా మీకు. అందుకని మీరు ఏమనుకోకుండా ఒక పావు గంట అయితే దీనికి, ఈ వీడియోకి అయితే కేటాయించండి. చాలామంది ఉత్తుత్తి వీడియోలు చూస్తారు, అరగంటల పైన. ఇవి చూస్తే మీకు నాలెడ్జ్ తెలుస్తుంది, మిస్టేక్ చేయకుండా ఉంటారు. మొత్తం అయితే మీరు ఏమనుకోకుండా మొత్తం బ్లర్లోనే పెడతాను, అంటే అడ్రస్లు తెలియకూడదు కదా మరి.
మీరు కూడా అలాగే అన్న వీడియోలు చేసినప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటే బ్లర్ చేసేయండి మర్చిపోకుండా అయితే. మొత్తం అయితే చాలా ఇచ్చండి. నేనైతే చాలా స్లోగా పెడుతున్నాను. అంటే మనకు తెలియంది పెద్దోళ్ళని అడిగి పక్కన మా వదిలిని అడిగి చేస్తున్నాను నేను. మనకి తెలియకపోతే తెలిస్తే మనం పెట్టేస్తాం కదా, అందుకనే మీరు అయితే అసలు మిస్టేక్స్ అయితే చేయకండి. వీడియో అయితే సారీ ఫ్రెండ్స్, నేనైతే మంచి ప్రొఫెషనల్గా ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నా దగ్గర వీడియో స్టిక్ లేదు రికార్డ్ చేద్దామంటే స్టాండ్. సారీ, చాలా కంటెంట్లు చేయాలి. మీరు కూడా అయితే యూట్యూబ్ గురించి అయితే కంటెంట్లు అయితే చేయండి ఫ్రెండ్స్. లైఫ్లో సెటిల్ అవ్వాలంటే మంచి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి ఫ్రెండ్స్. అదొకటి తప్పనిసరిగా అయితే. డబ్బులు ఎవరికి ఊరికనే రావు. ఏదైనా కష్టపడితేనే మనకైతే డబ్బులు అయితే యూట్యూబ్లో నుంచి రావడం అయితే జరుగుతుంది. నా 6 years డ్రీము యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని. అదే దానివల్లే మనకి చాలాసార్లు వీడియోస్ డిలీట్ చేసా వైరల్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. ఈ మధ్యన అయితే మనకి 2 షార్ట్ వీడియోస్ అయితే వైరల్ అయినాయి. అవి ఏంటి, ఏకంగా 1 lakhs కాకుండా ఏకంగా 19 lakhs 15 lakhs అయితే వెళ్ళినాయి వైరల్. 2 షార్ట్ వీడియోస్ వల్ల నా యూట్యూబ్ ఛానల్ పేజ్ అయితే మారిపోయింది. ఎందుకంటే ఫస్ట్ వీడియోకి అయితే 2K ఫాలోవర్స్ వచ్చారు. మొన్న ఈ మధ్యన పెట్టిన దానికి 800 ఫాలోవర్స్ వచ్చారు, అదే సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా వీడియోస్ వైరల్ అవ్వడం వల్ల డల్గా అయితే ఉంది మన ఛానల్ అయితే. ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అయితే మన ఛానల్కి తిరిగే లేదు ఫ్రెండ్స్. ఫుల్గా అయితే చూడండి వీడియో, నాలెడ్జ్ కోసం మర్చిపోకుండా అయితే. అలాగే మీకు వాచ్ టైం ఎక్కువ కావాల్సితే నేను ఒక 2 ట్రిక్స్ అయితే చెప్తాను, వినండి. మనకి మీ రెండో ఫోన్ కానీ లేకపోతే మీ డాడీ ఫోన్ కానీ తీసుకుని ఇది మీ యూట్యూబ్ ఛానల్ పేజ్ దాంట్లో ఓపెన్ చేసి ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అయితే పెట్టి స్టార్ట్ చేసి, ఇది స్లీపర్ మోడ్ అని ఉంటుంది, దాంట్లో 1 hour ఇవన్నీ ఉంటాయి. అలా చేయండి. చాలామంది అయితే అలాగే చెప్తున్నారు పెద్ద యూట్యూబర్స్ అయితే. మనకైతే అలా అవసరం లేదు. ఎందుకంటే మనకి ఆ 2 వీడియోస్ వల్ల, షార్ట్ వీడియోస్ వల్ల ఏమీ అంత వాచ్ టైం ఏమి ఉండదు అంటారు. కానీ నాకు 33K అయితే వాచ్ టైం అయితే వచ్చినాయి ఆ 2 వీడియోస్ వల్ల. నాకు అందుకునే ఒక వారం రోజుల తర్వాత మానిటైజేషన్ అప్లై చేయడానికి అయితే వచ్చింది. అప్పుడు నేను ఇంకా రికార్డ్ చేయలేదు ఫ్రెండ్స్, అందుకనే ఇంకా పెట్టలేదు. అది 1K సబ్స్క్రైబర్ కంప్లీట్ అయిన వీడియో అయితే పెట్టలేదు, మర్చిపోయాను. ఇంకో సెకండ్ స్టెప్ వచ్చేసి చెప్తున్నాను కదా, అది ఎలాగంటే మీరు డైలీ లైవ్లో అయితే పెట్టండి మర్చిపోకుండా. తొందరగా అయితే మానిటైజేషన్ అయితే అవుద్ది. లైవ్లో అయితే చూసేది కొద్దిగా అది వాచ్ టైం వస్తుంది. మళ్ళీ దాన్ని అప్లోడ్ చేస్తే కొద్దిగా 5% అదే వాచ్ టైం అయితే వస్తుంది. మీరే అబ్జర్వ్ చేయండి. ఫుల్ వీడియోస్ ఎక్కువ పెట్టండి ఫ్రెండ్స్, షార్ట్ వీడియోస్ తక్కువ పెట్టినా సరే ఫుల్ వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ వల్లే మనకి యూట్యూబ్లో నుంచి డబ్బులు రావాలి. నాకు ఇది మానిటైజేషన్ అయిపోయిన తర్వాత పేమెంట్ ఎంత వస్తుందో ఆ వీడియో వచ్చిన తర్వాత అయితే వీడియో అయితే పెడతాను. తప్పకుండా అయితే చూడండి అందరూ అయితే. అలాగే మన ఇన్స్టాగ్రాము ఐడి పెడతాను, అది కూడా ఫాలో చేయండి. దాంట్లో కూడా చిన్న చిన్న వీడియోస్ ఎడిటింగ్ చేసి పెడతాను. ఎందుకంటే అప్డేట్లు మీకు తెలియడానికి. మీరు ఒకసారి ఎవరైతే ఈ వీడియోస్ అయితే ఓపెన్ చేస్తలేదు మన సబ్స్క్రైబర్స్ అయితే మర్చిపోతున్నారు, అందుకని ఒకసారి గుర్తు చేస్తున్నాను. కాకపోతే ఫుల్ వీడియోస్ రికార్డ్ చేసి ఇవన్నీ చేయాలంటే పెద్ద దమ్ము ఉండాలి ఫ్రెండ్స్. చాలాసేపు మాట్లాడాలి, ఇవన్నీ చేయాలి. మళ్ళీ అలాగా
వీడియో తీయడానికి అయితే ఎవడం లేడు. అందుకనే నేనైతే మామూలుగా ఫేస్ రివీల్ చేయకుండా యాప్ చేస్తున్నాను. అందుకనే థంబ్నెయిల్ కూడా లేదు. థంబ్నెయిల్ అయితే నార్మల్ థంబ్నెయిల్ చేసేస్తున్నాను. బయట వాళ్ళ ఫోటోలు పెట్టి లేకపోతే నా ఫోటోలు పెట్టి, అంటే నేను కొద్దిగా ఇంటికాడ పారీ గోడ కడుతున్నారు. దానివల్ల అయితే మనం బయటికి వెళ్తే వీల్లేదు. బయటికి వెళ్తే ఫ్రెండ్స్ తీస్తారు ఫోటోలు. ఇప్పుడైతే నైట్ 11:40 అయింది. వీడియో ఎడిటింగ్ చేయడానికి చాలా అయితే ఖాళీ లేదు. అలాగే మనం ఫ్రీ ఫైర్ ఒకటి ఆడతాము. ఈ మధ్యన ఫ్రీ ఫైర్ ఆడే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు అయితే ఇప్పుడు దాకా వీడియో అయితే ఫుల్గా చూసారని నేను కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను. మీరు అన్ని అడ్రస్లు అయితే కరెక్ట్గా ఉండి, అడ్రస్లు కరెక్ట్గా ఇవ్వకపోతే ఇప్పుడు దాకా చేసిందంతా వృధా అవుద్ది. మర్చిపోకండి. అడ్రస్ 1, అడ్రస్ లైన్ 2 అని ఉంటాయి. ఇవన్నిటికైతే కరెక్ట్ అడ్రస్ అయితే ఇవ్వండి. ఇది ఒకటే చెప్తున్నా, ఇందాక కూడా చాలాసార్లు చెప్పాను. మీరైతే ఎక్కడ తప్పు చేయకండి ఫ్రెండ్స్. తప్పు చేస్తే మళ్ళీ మీకు ఒక 4 months 5 months అవుద్ది. ఇది మళ్ళీ మానిటైజేషన్కి అప్లై చేయాలంటే చాలాసేపు పడుతుంది. కాబట్టి అందుకని ఇప్పుడే జాగ్రత్తగా చూస్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, యూట్యూబ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు, అదే ఇప్పుడే వీడియోస్ పెడదాం అనుకునే వాళ్ళు మన వీడియోస్ అయితే చూడండి. యూజ్ఫుల్గానే ఉంటాయి మన వీడియోస్ అయితే. అలాగే మనీ ఎర్న్ చేసుకునే యాప్స్ అయితే చేశాను వీడియోస్లో. అందరూ అయితే ప్రమోషన్స్ అని అంటారు కానీ ఏమీ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియోస్ కోసం ప్రమోషన్లు అప్పుడే ఎవడిచ్చేస్తారు ఫ్రెండ్స్. ప్రమోషన్లు అసలు చేయరు ఎవరు. మన ఏమన్నా పెద్ద యూట్యూబర్లు ఏంటి ప్రమోషన్స్ చెత్తకి. అంతేగా ఫ్రెండ్స్, మన చిన్న చెత్తకోళ్ళు మొన్నే కంటెంట్ క్రియేట్ చేస్తున్నాము. అందరూ అయితే ప్రమోషన్స్ బాగానే చేసేస్తున్నారు అని అడుగుతున్నారు. ప్రమోషన్స్ కాదురా బాబు అంటే నమ్ముతులేదు. మామూలుగా అంటే మన ఫ్రెండ్స్కి తెలియాలిగా ఫ్రెండ్స్. ఫ్రీగా అలా మనీ వస్తున్నప్పుడు అందరికైతే తెలియాలిగా. మన ఊళ్ళే మొత్తం మనీ ఎర్న్ చేసుకుని మన ఊళ్ళే తింటే బాగోదు కదా. అందరూ అయితే చాలామంది అయితే చాలా విధాలుగా డబ్బులు అయితే అందరికైతే ఉపయోగపడతాయి, తక్కువ పేమెంట్ అయినా. ఇప్పుడు మనం ఇది చేసిన తర్వాత టిక్ కొట్టేసిన తర్వాత ఇలాగ వచ్చింది. యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ యూ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇలా థర్డ్ స్టెప్ కంప్లీట్ అవుతున్నట్టు వచ్చింది. ఇంకా రాలేదు. సెకండ్ స్టెప్ అవుతున్నట్టు వచ్చింది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇది కింద ఇక్కడ మ్యాటర్ అయితే ఇచ్చేసాడు చూడండి. 2 days 1 dayలో కానీ అయిపోద్ది, కంప్లీట్ అయితే అయిపోద్ది. నాకైతే మార్నింగ్ 10కి చేస్తే, మార్నింగ్ 10కి అప్లై చేస్తే నాకు 6కి అలాగైతే సెకండ్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా థర్డ్ స్టెప్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మరి అది ఎప్పుడు అవుద్దో అప్డేట్ అయితే ఇచ్చేస్తాను మీకైతే. ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.